వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శాంతినగర్ లక్ష్మీ బజార్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఏపీ ఐఏసీ మాజీ చైర్మన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మెట్టు క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. జోహార్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తండ్రి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టి కోట్లాది మంది ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రైతులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం మెడల ఉంచి హామీలను అమలు చేయాలా పోరాడతామని ప్రకటించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మెట్టు గోవిందరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్ జై జగన్. దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 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 దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జగన్ జై జగన్ జై జగన్. ఓకే రేదా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. నోటలో పెట్టాలి అది సమాజంలో మాట్లాడు. 2011 మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీగా అవతరించి స్థాపించబడింది. ఈరోజుకి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. దానికోసం పార్టీ అందరూ కూడా కార్యకర్తలు కూడా అన్ని విలేజ్లు కూడా దీన్ని బ్రహ్మాండంగా పండుగ మాదిరిగా చేస్తుంటారంటే ఒక అభిమానం జనాల్లో కూడా. మేము చెప్పింది ఏమంటే ఇక్కడ దీంతో పాటు రాయదుర్గంలో పాటు అన్ని మండలాల్లో జరుగుతుంది, అన్ని విలేజ్లో జరుగుతుంది. నాకు ఫోటోలు వస్తూ ఉండేవి. వాళ్ళంతా బ్రహ్మాండంగా కట్టలంతా అది కలర్కి వైఎస్ఆర్ కలర్ కుట్టేసి చేస్తూ ఉన్నారు. దానికోసం కార్యకర్తలు అందరూ కూడా నాయక హృదయపూర్వక ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2011లో పార్టీ స్థాపించిన తర్వాత 2012లో వైఎస్ఆర్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్స్ రావడం జరిగింది. దాంట్లో కూడా 18 గాను 16 దగ్గర అత్యధిక మెజారిటీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి కూడా తన సత్తాన్ని స్థాపించాడు. అదేవిధంగా 2014లో కూడా ఎలక్షన్లు జరిగినప్పుడు
దాదాపు అంటే ఫస్ట్ టైం అటెంప్ట్లోనే దాదాపు 67 సీట్లతో జస్ట్ 5 లక్షలు మొత్తం రాష్ట్రం అంతా మొత్తం కలిపిన కూడా 2% బిలో 2% మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. అప్పుడు కూడా దగ్గరలోనే టోటల్ రాష్ట్రంలో 5 లక్షల మెజార్టీ అంత డిఫరెంట్గా వచ్చింది. గెలిచిన తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు 14 వరకు 15 సంవత్సరాలు కార్యక్రమం పార్టీలో అది ఆవేశంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది 13 మంది ఎమ్మెల్యేలని 23 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేర్చుకుని 4 ఎమ్మెల్యేలకి మంత్రి పదవి కూడా ఇచ్చి వాళ్ళు రకరకాలుగా పార్టీని ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా అదే 2019లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక నమ్మకంతో ఆయనపై నమ్మకంతో దాదాపు 170 గాను 151 సీటు అత్యధిక మెజార్టీతో గెలిపించి రాజశేఖర్గా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన ఉంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం భాగంపెట్టి హామీలు ఇచ్చినాడో హామీలో ఎటువంటి దాంట్లో 90% 95%